హాయ్ అండి. వెల్కమ్ టు శ్రేష్ఠ కిచెన్. ఈరోజు నేను నువ్వులు ఇంకా డ్రై నట్స్‌తో హెల్తీ లడ్డు రెసిపీని చాలా సింపుల్‌గా ఎలా చేయవచ్చునో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నువ్వుల్లో ఉండే అధికమైన కాల్షియం వల్ల ఎదిగే పిల్లలకు కానీ, ఇంకా ఆడవాళ్లకు, పెద్దవాళ్లకు రోజుకొకటి తీసుకోవటం వల్ల వాళ్ళ హెల్త్‌కు చాలా మంచిది. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు తెల్ల నువ్వులను తీసుకొని వీటిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నువ్వులు దోరగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా వేడి చల్లారే వరకు పక్కనుంచుకోవాలి. తరువాత అదే ప్యాన్లో పావు కప్పు వాటర్ మెలన్ సీడ్స్, 2 టీ స్పూన్ల వరకు సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పావు కప్పు వరకు పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని వీటిని 5 నిమిషాల పాటు స్టవ్ను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని సన్నటి సెగ మీద దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై నట్స్ వేసుకోవటం వల్ల నువ్వుల లడ్డు చాలా టేస్టీగా ఉండటంతో పాటు వీటిలో ఉండే ప్రోటీను ఇంకా జింకు మన హెల్త్కు చాలా మంచిది. వీటిని కూడా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మరొక ప్లేట్లో తీసుకొని పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో పావు కప్పు వరకు బాదం పప్పులు తీసుకొని వీటిని కూడా నెమ్మదిగా గింజ లోపలి వరకు వేగేలా వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వీటిని ప్లేట్లో తీసుకొని పూర్తిగా వేడి చల్లారే వరకు పక్కనుంచుకోవాలి. ఈ విధంగా పూర్తిగా వేడారిన వీటన్నింటినీ మిక్సీకి వేసుకొని మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లం తీసుకొని దీనిలోకి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకొని బెల్లం పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 కప్పు నువ్వులు, 1 కప్పు డ్రై నట్స్ తీసుకున్నా కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. మరోవైపు ప్యాన్ పెట్టుకొని స్టైనర్తో కరిగిన ఈ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేయటం వల్ల బెల్లంలో ఉండే నలకలు కానీ, ఇసుక కానీ సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ బెల్లాన్ని తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా సన్నటి తీగపాకం వచ్చే వరకు ఉడికించుకున్న ఈ బెల్లంలో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని అంతా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం తిక్కుగా వచ్చిన ఈ పాకంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కనుంచుకున్న డ్రై నట్స్ పౌడర్ను ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని ఇవన్నీ పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూశారు కదా, అన్నీ బాగా కలిసి పాకం బాగా గట్టిగా తయారైంది. ఈ విధంగా రెడీ అయిన దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మన చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న లడ్డూల్లా అన్నీ చుట్టేసుకోవటమే. అంతేనండి. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే చాలా అంటే చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా చేసుకునే నువ్వుల లడ్డు రెసిపీ రెడీ. నేను చేసిన ఈ లడ్డూలో ప్రోటీను ఇంకా కాల్షియం అధికంగా ఉండటం వల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా మీ పిల్లలకు రోజుకొక లడ్డు ఇవ్వటం వల్ల వారి బోన్స్ ఎదుగుదలకు ఇంకా వారి హెల్త్కు చాలా అంటే చాలా మంచిది. అంతేనండి. చూసారా లడ్డు ఎలా సాఫ్ట్గా వచ్చిందో? మీరు కూడా ఇలా ఒకసారి రెడీ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.